FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులను అభివృద్ధి చేసిన దేశం ఏది? అమెరికా. FGM-148 జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు మరియు M982A1 ఎక్సాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీతో సహా భారతదేశానికి $93 మిలియన్ సైనిక అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది. భారతదేశం యొక్క ప్రెసిషన్ స్ట్రైక్, మొబైల్ యాంటీ ఆర్మర్ సామర్థ్యం మరియు ఇండో-యుఎస్ఏ రక్షణ సహకారాన్ని మెరుగుపరుస్తుంది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో 6వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? సీజెల్స్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో సీజెల్స్ 6వ సభ్యదేశంగా చేరింది. న్యూఢిల్లీలో జరిగిన 7వ జాతీయ భద్రతా సలహాదారు స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అయిన అజిత్ దోవల్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. సీజెల్స్ గతంలో పరిశీలక దేశంగా పాల్గొంది. అదేవిధంగా మలేషియా అతిథిగా పాల్గొంది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఒక ప్రాంతీయ భద్రతా సమూహం. ప్రస్తుత సభ్యదేశాలు వచ్చేసి భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ మరియు సీజెల్స్. COP31 యుఎన్ వాతావరణ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? టర్కీ. వచ్చే ఏడాది అంటల్యాలో COP31 యుఎన్ఓ వాతావరణ సదస్సుకు టర్కీ ఆతిథ్యం ఇవ్వనుంది. టర్కీ COP31 అధ్యక్ష పదవిని చేపడతారు. బ్రెజిల్లోని బెలెంలో COP30 ముగిసిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహించడానికి మరియు వాతావరణ చర్యపై ధనిక మరియు పేద దేశాల మధ్య సంఘీభావాన్ని ప్రోత్సహించడానికి COP31ని నిర్వహించాలని టర్కీ పట్టుబట్టారు. 76వ జాతీయ పుస్తక పురస్కారాలు 2025 సందర్భంగా ఏ పుస్తకాలను సత్కరించింది? రబీహ్ అల్లామెద్దీన్ కల్పితంగాను, ప్యాట్రిసియా స్మిత్ కవిత్వానికి గాను, ఒమర్ ఎల్ అకాడు నాన్ ఫిక్షన్కు గాను ఈ 3 పుస్తకాలను సత్కరించారు. మాన్హట్టన్లో జరిగిన 76వ జాతీయ పుస్తక పురస్కారాలు 2025 సందర్భంగా ప్రపంచ సాహిత్య శ్రేష్టత మరియు సాంస్కృతిక విమర్శలను జరుపుకుంది. రబీహ్ అల్లామెద్దీన్, ప్యాట్రిసియా స్మిత్ మరియు ఒమర్ ఎల్ అకాడు ఈ 3 పుస్తకాలను సత్కరించారు. సైబర్ మోసం కాల్స్లో 100% ప్రతిస్పందన రేటును సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్ర పోలీసులు ఎవరు? గోవా. భారతదేశంలో సైబర్ మోసం కాల్స్లో 100% ప్రతిస్పందన రేటును సాధించిన మొదటి రాష్ట్ర పోలీసుగా గోవా పోలీసులు నిలిచారు. సైబర్ మోసం కాల్ సెంటర్కు 5,000కు పైగా కాల్స్ వచ్చాయి. 581 ఫిర్యాదులు నమోదయ్యాయి. దాదాపు 1,500 మిస్డ్ కాల్స్కు కూడా విజయవంతంగా స్పందించారు. 1930 క్లౌడ్ ఆధారిత కాల్ సెంటర్ను గత నెలల్లో ప్రారంభించారు మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రపంచ ఏఎంఆర్ అనగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ 2025 యొక్క థీమ్ ఏమిటి? ఇప్పుడే చర్య తీసుకోండి, మన వర్తమానాన్ని రక్షించండి మరియు మన భవిష్యత్తును భద్రపరచండి. యాక్ట్ నౌ, ప్రొటెక్ట్ అవర్ ప్రజెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్. యాంటీ మైక్రోబియల్ నిరోధక గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి 24 వరకు ప్రపంచ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ అనగా ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ జరుపుకుంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నేతృత్వంలోని ప్రపంచ ఇనిషియేటివ్. ఇక 2025 యొక్క థీమ్ వచ్చేసి ఇప్పుడే చర్య తీసుకోండి, మన వర్తమానాన్ని రక్షించండి,
మన భవిష్యత్తును భద్రపరచండి. ఆడం చిన్ని బియ్యాన్ని సాంప్రదాయకంగా ఏ భారతీయ రాష్ట్రంలో పండిస్తారు? ఉత్తరప్రదేశ్. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల సాంప్రదాయ నల్ల బియ్యం అయినటువంటి ఆడం చిన్నిని మ్యూటాజెనిసిస్ ఉపయోగించి పునరుద్ధరించారు. ఆడం చీనీ చావల్ అని కూడా పిలుస్తారు. ఇది చక్కెర స్ఫటికం లాంటి ధాన్యాలు మరియు బలమైన సువాసన కలిగిన సుగంధ నల్ల బియ్యం. దీనిని సాంప్రదాయకంగా వింధ్య పర్వత ప్రాంతాల్లోని తూర్పు ఉత్తరప్రదేశ్లోని చందౌలి, వారణాసి, మీర్జాపూర్ మరియు సోన్భద్ర జిల్లాల్లో పండిస్తారు. దీనికి ఫిబ్రవరి 22, 2023న భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగు లభించింది. రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. రతన్ మహల్ వన్యప్రాణుల అభయారణ్యం గుజరాత్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో గుజరాత్లో ఉంది మరియు దీనిని మార్చి 1982లో అభయారణ్యంగా ప్రకటించారు. గుజరాత్లో అత్యధిక బద్దకపు ఎలుగుబంటి జనాభా ఉన్నందున దీనిని రతన్ మహల్ బద్దకపు ఎలుగుబంటి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఈ అభయారణ్యం మధ్య గుజరాత్లోని పనం నది పరివాహక ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన వేస్టసేతి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్. వేస్టసేతి జల విద్యుత్ ప్రాజెక్టును నేపాల్లోని కర్నాలి నదికి ఉపనది అయిన సేతి నదిపై 750 మెగావాట్ల జల విద్యుత్తు నిల్వ ప్రాజెక్టుగా ప్లాన్ చేయబడింది. ఇది రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు కాదు, నిల్వ ఆధారిత ప్రాజెక్టు. ఇది వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి మరియు ఏడాది పొడవున్న విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టును భారతదేశంలోని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనా కింద అభివృద్ధి చేస్తుంది. సరళ్ సిమ్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? ఉక్కు మంత్రిత్వ శాఖ అనగా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఉక్కు దిగుమతి విధానాలను సులభతరం చేయడానికి స్టీల్ దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ అనగా సిమ్స్ కింద స్టీల్ మంత్రిత్వ శాఖ సరళ్ సిమ్స్ అనే కొత్త సరళీకృత రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇది నవంబర్ 21 నుండి అమల్లోకి వస్తుంది. ముందస్తు అధికారం, ప్రత్యేక ఆర్థిక మండలాలు ఎస్ఈజెడ్లు మరియు ఎగుమతి ఆధారిత యూనిట్లు కింద చిన్న కన్సైన్మెంట్లు మరియు ఎగుమతి ఆధారిత దిగుమతుల కోసం రిజిస్ట్రేషన్ను సరళ్ సిమ్స్ సులభతరం చేస్తుంది. 69వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 టేబుల్ టెన్నిస్ టోర్నమెంటుకు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ 69వ జాతీయ స్కూల్స్ గేమ్స్ అండర్-19 టేబుల్ టెన్నిస్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇస్తుంది. భారతదేశం అంతటా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు సంస్థల నుండి సుమారు 400 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంటు యువ ఆటగాళ్లలో నైపుణ్యం, క్రీడాస్ఫూర్తి మరియు పోటీ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ కోసో ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ భారతదేశంలోని పురాతన మరియు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సౌర అబ్జర్వేటరీలో ఒకటి. ఇది తమిళనాడులోని పళని కొండల్లో ఉంది మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ యొక్క ఫీల్డ్ స్టేషన్గా పనిచేస్తుంది. నాజమ్స్ అనగా నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు నార్వే. యునైటెడ్ స్టేట్స్ ఇటీవల తైవాన్కు దాదాపు $700 మిలియన్ విలువైన నాసమ్స్ నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్డ్ ఎయిర్ మిసైల్ సిస్టమ్ అమ్మకానికి ఆమోదం తెలిపింది. నాసమ్స్ అనేది విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత వైమానిక వాహనాలు మరియు క్రూయిజ్ క్షిపణులను అడ్డగించడానికి రూపొందించబడిన మధ్యస్థ శ్రేణి భూ ఆధారిత వాయువు రక్షణ వ్యవస్థ. దీనిని యునైటెడ్ స్టేట్స్కు చెందిన రేథియాన్ మరియు నార్వేకు చెందిన కాంగ్స్బర్గ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనగా లీడ్ ఐటీను ఏ 2 దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? స్వీడన్ మరియు భారతదేశం. ప్రపంచ ఆర్థిక వేదిక మద్దతుతో భారతదేశం మరియు స్వీడన్ దేశాలు 2019లో లీడ్ ఐటీని ప్రారంభించాయి. 2050 నాటికి భారీ పరిశ్రమల నుండి నికర సున్నా ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుని ఇది మొదటి ప్రపంచ ఉన్నత స్థాయి ఇనిషియేటివ్. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థికం మరియు ఉత్తమ సాధన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశాలు మరియు కంపెనీలను ఒకచోట చేర్చుతుంది. 2025 జాతీయ హజ్ సమావేశం ఎక్కడ జరిగింది? ముంబై. జాతీయ హజ్ కాన్ఫరెన్స్ 2025ను ముంబైలోని హజ్ హౌస్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమారు నవంబర్ 22, 2025న ప్రారంభించారు. హజ్ 2026 కోసం సన్నాహాలను సమీక్షించడానికి ఈ సమావేశం అన్ని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల హజ్ కమిటీల కార్యనిర్వాహక అధికారులను ఒకచోట చేర్చింది. భారత హజ్ కమిటీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద సౌకర్యాలు, లాజిస్టిక్స్ మరియు సేవా బట్వాడాను సమన్వయం చేస్తుంది.